హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేనైతే మీకు ఒక హెల్దీ కేక్ అయితే చూపిస్తానండి. డేట్స్తో చేస్తాను. షుగర్ కానీ మైదా కానీ ఎలాంటిది యూజ్ చేయకుండా హెల్దీ కేక్ అయితే ఎలా చేసుకోవాలో చెప్తానండి. దీనికి మెయిన్గా మనకు కావాల్సినవి డేట్స్, గోధుమ పిండి, మిల్క్, ఆయిల్, ఇవి మెయిన్ అయితే కావాలండి. మనకు షుగర్ అయితే అవసరం ఏం లేదు. అది ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు కరెక్ట్గా చూపిస్తాను. ముందైతే ఈ ఐటమ్స్ అయితే రెడీగా పెట్టేసుకొని వాటిని ఎలా చేయాలి అనేది నేనైతే ప్రాసెస్ చెప్తాను. దానిని మీరు ఫాలో అవ్వండి, చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా చాలా హెల్దీ కేక్ అయితే ఇంట్లోనే రెడీ అయిపోతుంది. దీనికి ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే మొత్తం మన కేక్ అయితే రెడీ అయిపోతుందండి. ముందుగా మనము ఈ డేట్స్ ఉంటాయి కదా, ఆ డేట్స్ని ఒక 20-25 పీసెస్ అయితే తీసుకోవాలి. ఆ 20-25 పీసెస్ని తీసుకొని దానిలో నుండి ఆ గింజలని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇవి ఉన్నాయి కదా, వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకొని వాటిని ఒక కప్పు పాలల్లో నానబెట్టుకోవాలండి. తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా, వాటిని పాలల్లో నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత వాటిని మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో మనము 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్ ఆయిల్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అన్నీ వేసేసి ఆ మిశ్రమాన్ని కరెక్ట్గా కలిపేసుకోవాలండి. కరెక్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత దానిని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం. చూడండి, ఆ మిశ్రమం మొత్తము ఎలా రెడీ అయిపోయిందో మనకి. ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీలో రావాలి మనకు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని దానిలో కింద సాల్ట్ వేసేసుకోవాలండి, మాడిపోకుండా ఉంటుంది కేక్. దాని తర్వాత మనం కేక్ బౌల్ ఉంటుంది కదా, దానికి కొంచెం నెయ్యి పెట్టేసి దాంట్లో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకొని పైన ఒక క్యాప్ పెట్టేసి పైన ఇంకొక క్యాప్ పెట్టేయాలి. ఒక 10-15 మినిట్స్ అయితే దాన్ని అలానే సిమ్లో పెట్టాలండి. అది కరెక్ట్గా అయిందా లేదా టెస్ట్ చేసుకోవడానికి చూడండి, అట్లా మనం ఒక నైఫ్తో ఇట్లా పెట్టి చూడాలండి. మనకు దానికి అతుక్కోకుంటే రెడీ అయిపోయినట్టు. కేక్ అయితే రెడీ అయిపోయిందండి. యమ్మీ కేక్ అయితే రెడీ అయింది. చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా మీరైతే ఒకసారి ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూడండి, అలా ప్రెస్ చేస్తే కూడా అది ఎంత బాగా అనిపిస్తుంది కదా.